తోనూ ముఖ్య నేతలతోనూ కుదుర్చుకున్న రహస్య అవగాహనకు సంబంధించి ముందుగా ఉమ్మడి కడప జిల్లాపై రాజ్ న్యూస్ ఫోకస్ చేసింది. వైసీపీ అధినేత జగన్ సొంత జిల్లా, ఆ పార్టీకి కంచుకోటగా ఉన్న కడప జిల్లాలో గత ఎన్నికల్లో కనీ విని ఎరుగని రీతిలో టీడీపీ కూటమి విజయం సాధించింది. ఈ విజయం కోసం స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు. ఎన్ని ఒత్తిళ్లను అధిగమించారో అక్కడి జనానికి తెలుసు. కూటమి ప్రభుత్వం వస్తే తాము పడ్డ కష్టాలకు తగ్గ ఫలితం వస్తుందని తెలుగుదేశానికి చెందిన ఈ బాధిత వర్గం ఆశించింది. కానీ కూటమి ప్రభుత్వం రూలింగ్లోకి వచ్చాక కూడా పరిస్థితిలో ఏమాత్రం మార్పు రాలేదు. దీనికి కారణం కొందరు అక్రమార్జనకు కక్కుర్తిపడ్డ స్వార్థపరులైన టీడీపీ నేతలనని తెలుస్తోంది. జగన్ హయాంలో ఉమ్మడి కడప జిల్లాలో చక్రం తిప్పిన నేతలే టీడీపీ కూటమి ప్రభుత్వంలోనూ యథేచ్ఛగా తమ అక్రమ కార్యకలాపాలను సాగిస్తున్నారన్నది అక్కడి తెలుగు తమ్ముళ్ల ఆవేదన. వైసీపీ నుంచి కూటమి పార్టీలోకి వలస వచ్చిన నాయకులు కొందరు ఉమ్మడి కడప జిల్లాలో చేస్తున్న అక్రమ దందాలకు సంబంధించి రాజ్ న్యూస్ సేకరించిన కీలక వివరాలను ఇప్పుడు పరిశీలిద్దాం. జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఉమ్మడి కడప జిల్లాలో కూటమి పార్టీల పరిస్థితి ఎంత దుర్భరంగా మారిందో అందరికీ తెలుసు. ఇలాంటి ప్రతికూలతల్ని తట్టుకుని రాజంపేట నియోజకవర్గ పరిధిలోని సానిపాయి వార్డు మెంబర్, జనసేన నాయకుడు గుగ్గిళ్ల వెంకటేష్ గురించి ఇక్కడ ప్రస్తావించుకోవాలి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థిపై పోటీ చేయడానికి కూడా భయపడే పరిస్థితుల్లో జనసేన పార్టీ తరపున పంచాయతీ వార్డు మెంబర్గా గెలిచిన వెంకటేష్ వైసీపీకి చెందిన స్థానిక పంచాయతీ సర్పంచ్ ఆంజనేయులు చేస్తున్న అరాచకాలు, అన్యాయాలపై అలుపెరగని పోరాటం చేశాడు. ఇంతలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారుల్లో చలనం మొదలైంది. జనసేన వార్డు మెంబర్ వెంకటేష్ ఫిర్యాదు మేరకు సానిపాయి పంచాయతీ సర్పంచ్ పై విచారణ మొదలైంది. అవినీతి నిగ్గు తేలింది. సర్పంచ్ కు ఉన్న చెక్ పవర్ ను జిల్లా కలెక్టర్ రద్దు చేశారు. అవినీతిపై తాను చేసిన పోరాటం ఫలించిందని వెంకటేష్ భావించే తరుణంలో ఆయన ఆనందం ఆవిరయ్యే ఘటన చోటు చేసుకుంది. ఇంతకాలం తనపై పోరాటం చేసిన వెంకటేష్ కి ఝలకిచ్చే విధంగా వైసీపీకి చెందిన అవినీతి సర్పంచ్ ఆంజనేయులు మారిన రాజకీయాల నేపథ్యంలో రాజంపేట నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జితో అవగాహన కుదుర్చుకున్నారు. ఈ పరిణామంతో స్థానిక జనసేన నాయకులకు అక్రమార్కుడైన ఆంజనేయులు ఆప్తుడైపోయాడు. దీంతో ఆంజనేయులు అవినీతిపై ఫోకస్ తగ్గిపోయింది. ఈ వ్యవహారాలు చూసిన జనసేన నాయకుడు వెంకటేష్ తమ పార్టీ లీడర్ల తీరును చూసి చీకొట్టి చేతులెత్తేశాడు. ఒక్క జనసేనలోనే కాదు, రాజంపేట నియోజకవర్గంలోని సిద్ధవటం మండలంలో టీడీపీ నాయకుల పరిస్థితి కూడా సేమ్ టు సేమ్. తమ ఊళ్ళో ప్రవహించే పెన్నా నది పక్క నుంచి ఇసుకను అక్రమంగా తరలించిన కడపకు చెందిన వైసీపీ కార్పొరేటర్లు కూటమి ప్రభుత్వంలోనూ ఈ దందాలు యథేచ్ఛగా కొనసాగిస్తున్నారని తెలుగు తమ్ముళ్లు వాపోతున్నారు. ఎందుకంటే ఈ అక్రమార్కులకు కడప టీడీపీ ఎమ్మెల్యే అండదండలు ఉన్నాయన్నది వారి అభియోగం. లేకపోతే ఇసుక అక్రమ రవాణా జరుగుతున్న ఎమ్మెల్యే ఎందుకు పట్టించుకోవడం లేదు అని తెలుగు తమ్ముళ్లు నిలదీస్తున్నారు. స్థానిక టీడీపీ నాయకుల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందంటే ఎమ్మెల్యేను ఎన్నోసార్లు అభ్యర్థించినా వారు కోరుకున్న విధంగా ఒక రెగ్యులర్ ఎంఆర్ఓని, ఎస్ఐని కూడా పోస్టింగ్ వేయించుకోలేకపోయారు. మైదుకూరు టీడీపీ నాయకుల గోడు వింటే చాలా విచిత్రంగా ఉంది. రేషన్ బియ్యం అక్రమ రవాణాలో అందవేసిన చేయిగా చెప్పుకునే సూరిశెట్టి ప్రసాద్ అనే వైసీపీ చోటా నాయకుడు ఇప్పుడు మైదుకూరు టీడీపీలో హాట్ టాపిక్ గా మారాడు. ప్రసాద్ అక్రమాలకు నజరానాగా గత వైసీపీ ప్రభుత్వం ఆయన భార్యకు శ్రీశైలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్గా ఛాన్స్ ఇచ్చింది. ఇంతలా అక్రమ వ్యవహారాలు నడిపిన సూరిశెట్టి ప్రసాద్ కూటమి ప్రభుత్వంలోనూ తన బ్లాక్ మార్కెట్ వ్యాపారాన్ని నిరాటంకంగా కొనసాగించడం కోసం మెరుపు. ఇంతకీ ఈ బ్లాక్ షీప్ కి బ్యాకప్ ఇస్తున్నది ఎవరో కాదు, మైదుకూరు టీడీపీ ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్ అనుచరులని స్థానిక తెలుగు తమ్ముళ్లు కోడై కూస్తున్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే వరకు కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుతానని చెప్పిన ఎమ్మెల్యే పుట్ట ఇప్పుడు సూరిశెట్టి ప్రసాద్ అక్రమ వ్యాపారానికి తన అనుచరగణం అన్ని విధాలుగా అండదండలు అందించినా ఎందుకు పట్టించుకోవడం లేదని తెలుగుదేశం నాయకులు నిలదీస్తున్నారు. అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలించే లారీకి సంబంధించి పోలీసులకు సమాచారం ఇచ్చిన టీడీపీ సానుభూతిపరుడిపై కక్షగట్టి అదే పోలీసులతో కేసు పెట్టించి చెయ్యి విరగ్గొట్టించాడని సూరిశెట్టి ప్రసాద్పై టీడీపీ లీడర్లు విరుచుకుపడుతున్నారు. ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్ అనుచరుల అండ ఉన్నందువల్లే సూరిశెట్టి ప్రసాద్ తెలుగుదేశం కార్యకర్తలపై ఇలాంటి అరాచకానికి పాల్పడుతున్నాడన్నది మైదుకూరు దేశం నాయకుల ఆవేదన. కడప నియోజకవర్గంలో వైసీపీ నుంచి వలస వచ్చిన నాయకుల దందాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి, ఆమె భర్త శ్రీనివాసులు రెడ్డి సన్నిహితులుగా చెప్పుకునే కొందరు లీడర్లు వైసీపీలో అక్రమ దందాలు నడిపిన వ్యక్తుల్ని తమ పక్కన చేర్చుకున్నారన్నది స్థానిక తెలుగుదేశం నాయకుల వాదన. వైసీపీ ప్రభుత్వ హయాంలో సెటిల్మెంట్స్ చేసి కోట్లు సంపాదించారని తాము ఆరోపించిన నాయకులంతా ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యే గ్రూప్లో ఉన్నామని చెప్పుకుంటున్నారని తెలుగు తమ్ముళ్లు వాపోతున్నారు. పార్టీ కోసం కష్టపడిన తమను పూర్తిగా పక్కన పెట్టి వైసీపీ నుంచి వలస వచ్చిన వారితో ఎమ్మెల్యే వర్గం దందాలు నడిపిస్తోందని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కడపలో రాంప్రసాద్ రెడ్డి అనే లీడర్ హవా నడిచింది. ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యే హయాంలోనూ రాంప్రసాద్ చక్రం తిప్పడం గమనార్హం. రాంప్రసాద్ తో పాటు కార్పొరేటర్లు సుబ్బారెడ్డి, బాలకృష్ణారెడ్డి, సుదర్శన్ రెడ్డి, సూర్యనారాయణ లాంటి వారు కూడా కడప ఎమ్మెల్యే గ్యాంగ్లో చేరిపోయి తమ అవినీతి కార్యకలాపాలను కొనసాగిస్తున్నారని తెలుగుదేశం నాయకులు కోడై కూస్తున్నారు. కడప ఎమ్మెల్యే ఇప్పటికైనా మేలుకోకపోతే ఎమ్మెల్యే అనుచరుల అరాచకాల వల్ల రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీకి ఎదురు దెబ్బ తగులుతుందని అధికార పార్టీ నాయకులు హెచ్చరిస్తున్నారు. ఇక బద్వేల్ టీడీపీలో అయితే పరిస్థితి మరీ విడ్డూరంగా ఉంది. బద్వేల్ నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ రితీష్ రెడ్డి వెంట పార్టీ కోసం కష్టపడిన నాయకులు కాకుండా వైసీపీ నుంచి జంపు కొట్టిన నేతలే కనిపిస్తున్నారంట. అనామకులను దగ్గర పెట్టుకుని అక్రమ దందాలు చేస్తున్నారన్నది రితీష్ రెడ్డిపై తెలుగు తమ్ముళ్లు చేస్తున్న విమర్శ. నిబంధనల ప్రకారం జరగాల్సిన పనులు చేయించుకోవాలన్నా అధికారుల చుట్టూ తిరగలేక అలసిపోతున్నామని బద్వేల్ టీడీపీ నాయకులు నైరాస్యంలో పడ్డారు. కానీ పంచాయతీ, మండల స్థాయిలో తమకు వ్యతిరేకంగా పనిచేసిన వైసీపీ అక్రమార్కులను స్థానిక టీడీపీ నేతలు నెత్తినెక్కించుకుంటున్నారని తెలుగు తమ్ముళ్లు ఆరోపిస్తున్నారు. వైసీపీ లీడర్లు ఇచ్చే మామూళ్లకు అలవాటు పడ్డ స్థానిక టీడీపీ నేతలు కొందరు తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలను ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నది వారి వాదన. జగన్ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ నాయకులు చేసిన అక్రమాలను ఆధారాలతో సహా బయటపెడితే వారిపై చర్యలు తీసుకోకుండా ఇప్పుడు బద్వేలు టీడీపీ నేతలు అడ్డుపడడం పెద్ద ట్విస్ట్. ఇక కడప